హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారికా స్టోరీస్. సో గైస్, మేము మున్నూరు వచ్చాం. మాన్సూన్లో ఇలాంటి ప్లేసెస్ నిజంగా హెవెన్ అబ్బా. కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకంటారో ఈ ప్లేసెస్ చూస్తే అర్థమైంది నాకు. మేము బెంగళూరు నుంచి మున్నార్కి బస్సులో వచ్చాం. మున్నార్ రీచ్ అవ్వడానికి ముందు ఒక 60 to 65 kilometers ఘాట్ రోడ్ ఉంటుంది. ఆ జర్నీలోనే మనం ఇంత బ్యూటిఫుల్ వ్యూస్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. సో ఫస్ట్ టైం ప్లాన్ వచ్చి ఓన్లీ రిసార్ట్ స్టే. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ నేమ్ స్పైస్ ట్రీ మున్నార్. మా డ్రాపింగ్ పాయింట్ నుంచి 20 kilometers జర్నీ ఉంటుంది. యాక్చువల్లీ మేము రూట్ మ్యాప్ చూడలేదు. బస్ వెళ్ళిన రూట్ మధ్యలోనే రిసార్ట్ ఉంటుంది. మేము మిస్ అయిపోయాం. మళ్ళీ క్యాబ్ తీసుకొని రిటర్న్ 20 kilometers వచ్చాం. మధ్యలో టీ ఎస్టేట్స్ అన్నీ ఇచ్చారు. అసలు సూపర్ అనిపించింది. దారి మధ్యలోనే ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. ఆ నేమ్ వచ్చి పెరియ కెనాల్ వాటర్ ఫాల్స్. చాలా బాగుండింది. సో స్పైస్ ట్రీ రిసార్ట్ వచ్చి మొత్తం 6 acres ప్రాపర్టీ. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మేము పూల్ విల్లా బుక్ చేసుకున్నాం. అసలు రిసార్టింగ్ హాస్పిటాలిటీ అయితే నిజంగా వావ్ అనిపించింది. వాళ్ళ వెల్కమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. హారతి ఇచ్చి బొట్టు పెట్టి చాలా ట్రెడిషనల్గా ఇన్వైట్ చేశారు. ప్లస్ వామ్ హ్యాండ్ టవల్స్ ఇచ్చారు. తర్వాత మంచి రిఫ్రెషింగ్ వెల్కమ్ డ్రింక్, సమ్ కైండ్ ఆఫ్ టీ లాగా ఉంది. ఆ కూల్ వెదర్కి టేస్ట్ ఇంకా చాలా బాగా అనిపించింది. మాకు యాక్చువల్లీ 2 PM చెక్-ఇన్ టైం, బట్ మేము 11 కల్లా వెళ్ళి ఉంటాం. మనం బుక్ చేసుకున్న రూమ్ ప్రీవియస్ డే అలా ఆక్యుపై అవ్వకపోతే ఎర్లీ చెక్-ఇన్ ఏం ఇష్యూ ఉండదు. ఇది మా రూమ్కి వెళ్ళే రూట్. ఇక్కడ రూమ్స్ అన్ని దగ్గర దగ్గరగా అలా ఉండవు అనమాట. మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఒకసారి రూమ్ ఎలా ఉందో చూసేయండి. మనం ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా లాగా ఇచ్చారు. సోఫాస్ అవన్నీ ఉన్నాయి. తర్వాత చిన్న డైనింగ్ రూమ్. ఇక్కడ ఇన్ హౌస్ బేకరీ ఉందంట. వాళ్ళు ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ అండ్ కప్ కేక్స్ పెట్టారు. రియలీ టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇక్కడ టీ టేస్టింగ్ సెషన్ అని ఒకటి అరేంజ్ చేశారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. అందులో వచ్చి 6 types ఆఫ్ టీ ప్రిపేర్ చేసి ఇస్తారు 1 by 1. మనలాగా మిల్క్ షుగర్ అవేమి యాడ్ చేయరు. జస్ట్ ప్యూర్ ఆ టీ ఎసెన్స్ అంతే. వైట్ టీ, గ్రీన్ టీ, జాస్మిన్ టీ, రోజ్ టీ ఇలా డిఫరెంట్ ఉండే. నాకైతే వైట్ టీ ఒకటి గుడ్ అనిపించింది. మిగతావి తాగలేకపోయా. తర్వాత చిన్న లైబ్రరీ కూడా ఉంది. ఇందులో కూడా ఒక మినీ పూల్ ఉంటుంది. లైబ్రరీ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. ఇది చూడండి, ఈవినింగ్ వ్యూ ఎంత బాగుండిందో. మేము చాలాసేపు ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసాం. అండ్ అనిల్ బర్త్డే సెలబ్రేషన్ కూడా ఇక్కడ ప్లాన్ చేశాడు. రెస్టారెంట్ దగ్గర స్టాఫ్ కూడా బాగా హెల్ప్ చేశారు. ఈవెన్ 12 ఆ టైంకి కూడా అన్నీ అరేంజ్ చేశారు. రియల్గా చూడ్డానికైతే ఆ డెకర్ అంతా బాగా అనిపించింది. బట్ నైట్ వ్యూ కదా, పిక్స్ అంత బ్రైట్గా రాలేదు. బట్ రియలీ ఇట్స్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్.
ఒకసారి ఎర్లీ మార్నింగ్ బాల్కనీ వ్యూ చూడండి. ఆ స్విమ్మింగ్ పూల్, మొత్తం స్మోకీ ఫాగ్, నిజంగా అసలు క్లౌడ్స్లో ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చింది. టోటల్ ఒక ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది, అయినా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. యోగా సెషన్, జీప్ సఫారీ టు ద ఫారెస్ట్, ఇలా యాక్టివిటీస్ ఉండే. రెయిన్ అయితే చిన్నగా పడుతూనే ఉండింది, అందుకే మేము ఇవేం ట్రై చేయలేదు. రిసార్ట్లోనే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి అనిపించింది. ఇక్కడ రెస్టారెంట్ నుంచి వ్యూ కూడా అవసరం. అసలు మెయిన్ స్విమ్మింగ్ పూల్ అండ్ ప్రాపర్టీ మొత్తంలో చాలా సిట్అవుట్ ఏరియాస్ ఉన్నాయి, మనం ఎక్కడైనా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ, చాలా వెరైటీస్ అవైలబుల్ ఉండే, లైక్ శాండ్విచెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్, ఫ్రూట్స్, హెల్తీ డ్రింక్స్ లైక్ క్యారెట్ జ్యూస్, అలా మన సౌత్ ఇండియన్ డిషెస్, పూరి, దోశ, ఇడ్లీ, ఆమ్లెట్, ఇలా చాలా అవైలబుల్ ఉండే. లంచ్, డిన్నర్ అన్నీ ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుండింది, బట్ అ బిట్ ప్రైజీ అనిపించింది. నైట్ మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది కూడా ఈ ప్లేస్లోనే. చూడండి ఆ ట్రీస్కి లైటింగ్స్, ఆ బెలూన్స్, ఆ పేపర్స్ అవన్నీ అక్కడే అలా ఉండిపోయాయి. మాన్సూన్ సీజన్ ఇష్టపడే వాళ్ళైతే షూర్గా మున్నార్ విజిట్ చేయండి, విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. నెక్స్ట్ వ్లాగ్లో మేము మున్నార్లో ఎక్స్ప్లోర్ చేసిన టూరిస్ట్ ప్లేసెస్ షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హారిక స్టోరీస్.